వ్లాగ్స్. పెద్దలందరికీ నమస్కారం, పిల్లలందరికీ హాయ్. అయితే ఈరోజు మనం నా దగ్గర ఉన్న బ్రేస్లెట్స్ కలెక్షన్ని చూద్దాం. ముందుగా మీకు ఒకసారి ఓవర్వ్యూ చూపించేస్తాను, తర్వాత ఒక్కొక్కటి డీటెయిల్గా ఒకసారి చేతికి పెట్టుకుని కూడా చూపిస్తాను. అయితే మనం బ్రేస్లెట్స్ ఎక్కడ యూజ్ అవుతాయంటే బయటకు పెట్టుకెళ్ళేటప్పుడు ఒక చేతికి వాచ్, ఇంకో చేతికి బ్రేస్లెట్, ఒక చేతికి బ్యాంగిల్, ఇంకో చేతికి బ్రేస్లెట్ అలా పెట్టేసుకుని వెళ్ళిపోవచ్చు. మరీ ఎక్కువ ఫ్యాన్సీగా ఉండవు, సింపుల్గా ఉంటాయి, ఎలిగెంట్గా ఉంటుంది. అందుకని నేను ఎక్కువ బ్యాంగిల్స్ కంటే బ్రేస్లెట్సే ప్రిఫర్ చేస్తాను. ఇదిగోండి, ఇవి నా దగ్గర ఉన్న అన్ని బ్రేస్లెట్స్. ఇదిగోండి నా బ్రేస్లెట్స్ ఓవర్వ్యూ మొత్తం ఒకసారి ఓవరాల్గా చూపిస్తున్నాను, చూడండి. ఇదిగోండి, ఇవన్నీ చైన్ టైపు, ఇవన్నీ ఫిక్స్ చేసుకునే బ్యాంగిల్ టైపు, ఈ రెండునేమో బ్యాండ్స్ టైపు. ఇదిగోండి, ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి డీటెయిల్గా చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రేస్లెట్ అనమాట. ఇదిగోండి ఇలా వైట్ హార్ట్స్ వచ్చాయి. ఇప్పుడు నేను మీకు ఒకసారి పెట్టుకుని చూపిస్తాను. ఇది ఇలా లింక్ టైప్లో వచ్చిందనమాట. ఇలా ఈ లింక్ లోపల ఇన్సర్ట్ చేసుకుని ఇలా ప్రెస్ చేయాలి. ఇదిగోండి ఇలా ఉంటుంది. సింపుల్గా ఉంది, బాగుంది కదా. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఇలా ఇదేమో ఇక్కడ ఇలా లింక్ వచ్చింది, దీని లోపలికి ఇలా వెళ్తుంది అనమాట. ఇదిగోండి ఇలా ఇన్సర్ట్ చేయాలి. ఇదిగోండి ఇలా ఉంటుంది చూడడానికి. ఇప్పుడు ఇంకోటి పెడదాం. ఇదిగోండి, ఇది ఇంకో టైప్ అనమాట. ఇలా స్పైరల్స్ లాగా వచ్చి మధ్యలో స్టోన్స్ వచ్చాయి. ఇది కూడా ఈ టైపే, ఇలా స్టిక్ వస్తే ఇలా ఇన్సర్ట్ చేసే టైపే. ఒకసారి పెట్టుకుని చూస్తా. ఇదిగోండి పెట్టుకుంటే ఇలా ఉంటుంది. ఇదిగోండి పెట్టుకుంటే ఇలా ఉంటుంది. ఇది బాగా టైట్గా ఉన్నట్టు ఉంటాయి, కానీ ఇవి కరెక్ట్ ఫిట్టేనండి. గుచ్చుకుంటున్నట్టు కూడా ఉంటాయి, కానీ ఇవి అసలు గుచ్చుకోవు, చాలా లైట్ వెయిట్ కూడా. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఇవైతే నాకు చాలా ఇష్టం అనమాట. ఇవి స్వాన్స్. ఇదిగోండి ఇవి కూడా ఇలా వచ్చాయి. ఇప్పుడు దీన్ని పెట్టుకుని చూపిస్తాను. ఇదిగోండి ఇలా మదర్ అండ్ డాటర్ అనమాట. చూడండి ఎంత బాగుందో. ఇదిగోండి ఇది ఇంకో మోడల్ అనమాట. ఇలా స్వాన్ వచ్చి కింద ఒక పర్ల్ వచ్చింది. ఇప్పుడు దీన్ని పెట్టుకుని చూపిస్తాను. ఇదిగోండి చూడడానికి ఇలా ఉంటుంది. చుట్టూ స్టోన్ వర్క్ వచ్చింది. మీకు క్లియర్గా కనిపిస్తుందో. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. ఇదిగోండి ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఇది బ్యాంగిల్ టైప్ అనమాట. ఇలా ఓపెన్ చేసి ఇలా పెట్టుకోవాలి. సింపుల్గా ఉంటుంది. ఇదిగోండి ఇది కూడా ఈ టైపే, కాకపోతే దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇదిగోండి ఇది ఫ్లాట్గా వచ్చింది, ఇది మాత్రం కొంచెం కర్వ్గా వచ్చింది. మీకు డిఫరెన్స్ తెలుస్తుందా? ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. ఇదిగోండి ఇది చాలా బాగుంది కదా. ఇక్కడ ఫ్లవర్ వచ్చి లోపల ఒక స్టోన్ వచ్చింది, ఇలా ఫ్లవర్స్ వచ్చాయి. ఇదైతే ఇలా పెట్టుకునే టైప్ అనమాట. ఇప్పుడు నేను మీకోసం పెట్టుకుని చూపిస్తాను. ఇదిగోండి చూడడానికి ఇలా ఉంటుంది. ఇప్పుడు వేరేది పెట్టుకుని చూద్దాం. ఇదిగోండి ఇది చాలా స్టోన్స్ వర్క్ చాలా ఎక్కువగా ఉంటుంది దీనికి. ఇప్పుడు దీన్ని ఒకసారి పెట్టుకుని చూద్దాం. ఇది హుక్ టైప్ అనమాట. ఇలా ప్రెస్ చేసి దీన్ని రిమూవ్ చేయడం అయినా పెట్టడం అయినా ఇలా ప్రెస్ చేసి పెట్టాలి. ఇదిగోండి ఒకసారి పెట్టుకుని చూపిస్తాను.
ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇక్కడ ఒక హార్ట్ వచ్చింది. ఇలా ఇక్కడ కూడా చూసారా ఒక మినీ హార్ట్ వచ్చింది. ఇదిగోండి ఇలా స్టోన్స్ వర్క్ వచ్చింది. బాగుంది కదా. ఇప్పుడు నా దగ్గర ఉన్న చైన్ టైప్ బ్రేస్లెట్స్ కలెక్షన్ చూద్దాం. ఇదిగోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రేస్లెట్ చూద్దాం. ఇది సిల్వర్ కలర్లో వచ్చింది. మధ్యలో కొంచెం పెద్ద స్టోన్స్ వచ్చాయి. ఇదిగోండి ఇది చూడడానికి ఇలా ఉంటుంది. సింపుల్గా ఉంటుంది, అలాగే ఎక్కువ వెయిట్ కూడా ఉండదు. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఇదైతే ఇలా ఫ్రూట్స్ వచ్చి లీవ్స్ వచ్చాయన్నమాట. మీకు ఈ డిజైన్ కనిపిస్తుందా? చాలా ప్రెటీగా ఉంది కదా. ఇప్పుడు ఒకసారి పెట్టుకొని చూపిస్తాను. ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ మల్టీ కలర్ స్టోన్స్ వచ్చాయి. ఇది పెట్టుకుని చూడడానికి ఇలా ఉంటుంది. దీనికి ఇంకో సిమిలర్ వర్షన్ కూడా ఉంది. ఇదిగోండి ఇలా ఉంటుంది. దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇది కొంచెం మీకు అబ్జర్వ్ చేయగలుగుతున్నారా? ఇదిగోండి ఇక్కడ చైన్ కొంచెం పెద్దగా వచ్చింది, ఇక్కడ కొంచెం సన్నగా వచ్చింది. ఇదిగోండి ఇది పెట్టుకోవడానికి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. ఇందాక మనం రెడ్ కలర్ ఫ్రూట్స్ అలాగే గ్రీన్ కలర్ లీవ్స్ వచ్చిన ఆ బ్రేస్లెట్ చూసాం కదా. ఇది దానికి సిమిలర్ వర్షన్ అనమాట. కాకపోతే ఇక్కడ వైట్ స్టోన్స్ వైట్ లీవ్స్ లాగా వచ్చాయి. ఇది కూడా నేను పెట్టుకుని చూస్తే ఇలా ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు నా దగ్గర ఉన్న సిల్వర్ బ్రేస్లెట్స్ చూపిస్తాను. ఇదిగోండి మీకు కనిపిస్తుందా? ఈ బ్రేస్లెట్కి ఇక్కడేమో సిల్వర్ ఉంది, ఇక్కడేమో రోజ్ గోల్డ్ ఉంది. ఇక్కడ పింకిష్గా కనిపిస్తుందంతా రోజ్ గోల్డే. ఇప్పుడు దీన్ని ఒకసారి పెట్టుకుని చూద్దాం. ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇంకో బ్రేస్లెట్ చూద్దాం. ఇదిగోండి ఇక్కడ ఓవెల్ షేప్లో వచ్చి ఇక్కడ సర్కిల్ షేప్లో స్టోన్స్ వచ్చాయి. ఇప్పుడు దీన్ని ఒకసారి పెట్టుకుని చూపిస్తాను. ఎలిగెంట్గా ఉంది, అలాగే బాగుంది కదా. సింపుల్గా కూడా ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర ఉన్న బీట్ బ్రేస్లెట్స్ చూద్దాం. ఇదిగోండి ఇక్కడేమో లావా బీట్స్, ఇక్కడేమో వైట్ బీట్స్ అనమాట. మధ్యలో బుద్ధుడు వచ్చాడు. ఇదిగోండి ఇది వేసుకొని చూడడానికి ఇలా ఉంటుంది. ఇదిగోండి ఇది ఎమెథిస్ట్ క్రిస్టల్స్ బ్యాండ్ అనమాట. ఇవి నార్మల్ పూసలు కాదు, ఇవి ఎమెథిస్ట్ క్రిస్టల్స్. ఎమెథిస్ట్ అనేది ఒక పర్పుల్ క్రిస్టల్ అనమాట. ఇది వేసుకొని చూస్తే ఇలా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కృతి బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.